శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 26 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడం, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారండి. ఒక్కసారి ప్రయత్నించండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గంటలో పరిష్కారం చూపిస్తారు. మీ ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారండి. ఎవరైనా ఎక్కువ వీరిని నమ్మారంటే మాత్రము వాళ్ళ కోసము ఎంతటి త్యాగానైనా కూడా ఈ రాశి వారు చేయగలరని చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప మనసును కలవారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముందుగా ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క గ్రహరీత్యా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నామండి. వీళ్ళు ధనుసు రాశి వారికి ముఖ్యంగా రేపటి రోజున ఒక పెద్ద లాటరీ అనేది తగలబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో ఏ విధంగా తెలుసుకుందాము. రేపటి రోజున ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం కూడా మీరు గుర్తుంచుకోబోతున్నారు. ధనుసు రాశి వారిలో ఇతరుల మీద ప్రేమ, అభిమానం అనేవి కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయండి. కార్యదీక్షత కూడా ఎక్కువ కలిగి ఉంటారు. మంచు చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. తొందరపడతనం అనేది వీరిలో మచ్చుకైనా కనిపించదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల వీళ్ళు అనేక రకాల మేలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. అలాగే వీరు కోరుకునే వ్యక్తి కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అంటే శత్రువులను కూడా ప్రేమించే గుణము ఈ ధనుసు రాశి వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయం చేయడం మాత్రమే కాదు, వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడడానికి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. చేయూతను అందించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీరు పక్కనే ఉన్నవారు, వీరితో పాటు పనిచేసిన వారు, అలాగే సన్నిహితులు వీరికంటే పైకి ఎదుగుతుంటే చూసి సంతోషపడతారు. ఎప్పుడు కూడా కుళ్ళుకోవడం, అసూయపడడం అనేది ఈ రాశి వారికి నచ్చదు, చేతగాని పని కూడా. అయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ఇటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కనిపించబోతున్నాయి. దీనికి కారణము ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారండి. అతిపెద్ద లాటరీ మీకు తగలబోతుంది. అంటే ఆది పురావతి సంబంధించి ఎటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇదివరకు మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ ఫలితం మాత్రం మీకు శూన్యంగా కనిపించేది. ఒకవేళ వచ్చినా కానీ, అంటే ఫలితం మీకు వచ్చినా కానీ మీరు ఎక్సైట్ చేయనంతగా వచ్చేది కాదు. కానీ ఈ సమయంలో ఊహించని ధనలాభం అనేది మీకు కలగబోతుంది. ఆర్థికపరమైన అంశాల్లో లాటరీ తగిలినట్లుగా అంతగా మీరు వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అది మీరు వ్యాపారం చేసిన వారైనా, ఉద్యోగం చేసిన వారైనా, ఏ పని చేసేవారైనా సరే ఆ పనుల్లో ఖచ్చితంగా అభివృద్ధి అయితే మీరు చూస్తారు. ఇది వరకు మీరు కష్టం మీద కూడా సాధించిన విజయాన్ని ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. అతి త్వరలో మీ యొక్క జీవితము పూర్తి మొదలుపైతే తీసుకునే విధంగా అయితే కనిపిస్తుందండి. ఇదివరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా వీరి జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది. ఎందుకంటే మీ మంచి మనస్తత్వమే ఈ సమయంలో మీరు ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి కారణమైంది. కాబట్టి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ధనుసు రాశి వారు పొందుకుందని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించిన విధంగా ధనలాభం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా వృద్ధి సాధించడానికి ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అంతకుముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే కనుక ఈ సమయంలో అవకాశాలు మీ కళ్ళ దగ్గరికి వస్తాయి. అంటే అంతకుముందు ఒక అవకాశం వస్తే చాలనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి చాలా అవకాశాలు వస్తాయండి. వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో
అర్థం కాక సతమతం అయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ధనుసు రాశి వారికి అతిపెద్ద లాటరీ తగిలినట్టుగా వారి జీవితం అనేది పూర్తి స్థాయిలో మారబోతుంది. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లా మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా అనుకూలమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇదివరకు మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం అయితే మీకు దక్కి తీరుతుంది. అలాగే మీ జీవితంలో తీరని సమస్య అంటూ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి కూడా మీరు ఖచ్చితంగా విముక్తులయ్యే అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు ధనుసు రాశి జాతకులు ఎప్పుడు కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోతుందని కనుక అన్నట్లయితే కనుక ఇక ముందు మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని సక్సెస్ దూసుకొని వెళ్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదల కోసం చూస్తున్న ఉద్యోగస్తులు కూడా వారు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది. అలాగే మీ జీవితంలో మీరు ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కావాలని కోరుకున్న వారికి ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయండి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్ దూసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అలాగే ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి కూడా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీయానం లాభదాయకం కనిపిస్తుంది. విదేశాలు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుందండి. ఈ విధంగా విదేశాలను కూడా మీకు లాభదాయకం కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండి ఉన్నట్లయితే ఆ సమస్య తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇదివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహ విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు. ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది. కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వివాహాన్ని మీరు పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నట్లయితే గనుక అతిపెద్ద లాటరీ తగిలినట్లుగా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి సంబంధమే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఆర్థిక పరిస్థితి కావచ్చు, అన్ని అంశాలు కూడా మీకు అనువైనటువంటి సంబంధమే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు చూస్తున్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. లేకపోతే మాత్రం ధనుసు రాశి జాతకులు చాలా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కలిసి వస్తుంది. 1-10 సార్లు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయడం అనేది చాలా ఉత్తమం. లేకపోతే మాత్రము మీ యొక్క జీవితంలో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ధనుసు రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అలాగే ధనుసు రాశి వారికి ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ పెద్దల నుండి మీకు ఆమోదం లభించడాన్ని నిరాశలో ఉన్నవారు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఆమోదం అయితే లభించబోతుంది. ఇలా ధనుసు రాశి వారి జాతకంలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది. దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, మిగిలిన అంశాలు కూడా ధనుసు రాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తున్నాయి. అయితే ధనుసు రాశి వారి జీవితంలో ఇంకా మరిన్ని శుభఫలితాలు ఖచ్చితంగా పొందడానికి మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించడం ద్వారా మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా ఉంటుంది. మరి తెలుసునా కండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.